ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం ఆ ఒక్కటి అడక్కు. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు అని అనిపించింది. మొత్తం హోల్ మూవీకి అయితే ఆ ఒక స్టోరీ లైన్ ఒకటే కొంచెం బెటర్ అనిపించింది. మేటంటే మైనసే. కామెడీ లేదు, సాంగ్స్ అంతగా ఏం బాగోలేదు, అలాగే లవ్ ట్రాక్ ఒకటి, ఆ ఎమోషనల్ ఒకటి ఏం అనిపించలేదు. లాస్ట్ 20 నిమిషాలు పావుగంట సేపు ఒక కోర్ట్ సీన్ అయితే ఉంటుంది, అదొక్కటే పర్వాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఏదో కొంచెం చూడాలి అని అయితే ఇంట్రెస్ట్ పడుతుంది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఇందులోని డైరెక్టర్, రైటర్ అయితే వేరే వాళ్ళు. సో రైటర్ బై అబ్బూరి రవి అండ్ డైరెక్టర్ బై మళ్ళీ. సో కొత్త డైరెక్టర్, రైటర్ మాత్రం కొంచెం పాత. సో చాలా మూవీస్లో అయితే తను వర్క్ చేశారు. సో యాక్టర్ బై అల్లా నరేష్ గారు. సో ఈ మూవీకి మెయిన్ నేను వెళ్ళడం అయితే అల్లా నరేష్ కోసం వెళ్ళాను. సో మూవీ చూసిన తర్వాత కామెడీ ఉంటుంది కదా అనుకుంటే కామెడీ అంత ఏమనిపించలేదు. లవ్ ట్రాక్ ఒకటి, ఆ కెమిస్ట్రీ ఒకటి, సాంగ్స్ ఒకటి ఏం అనిపించలేదు. జస్ట్ స్టోరీ పరంగా అయితే పర్వాలేదు. మన హీరో హీరోయిన్ ఎలా కలుసుకున్నారు, వీళ్ళిద్దరూ కలుసుకునే ముందు ఒక యాప్ అయితే ఉంటుంది, హ్యాపీ మ్యాట్రిమోనీ ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్కి మన హీరోకి ఏం సంబంధం, మన హీరోకి లాస్ట్కి పెళ్ళి అయిందా లేదా, లాస్ట్ పావు గంటలోనైతే మురళీ శర్మ గారిది ఎంట్రీ ఉంటుంది. సో అదొక్కటి పర్వాలేదు అని అనిపించింది. అలాగే వైవార్ష గారి కామెడీ అంత ఏం అనిపించలేదు. వెన్నెల కిషోర్ గారిది కూడా జస్ట్ ఏదో అలా వెళ్ళిపోతుంటుంది. దట్స్ ఆల్ గైస్. నాకైతే మూవీ అంత అనిపించలేదు. నా ఒక్క రేటింగ్ అయితే ఈ మూవీకి 5కి 2 ఆనియన్స్ అయితే ఇస్తాను. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.